కర్కాటక రాశి వారికి ఇది ఒక పరీక్షా కాలం. నిజంగా మీ ఓర్పుకి సహనానికి పరీక్షనే చెప్పాలి. ఇక మీకు రాబోయే రోజుల్లో ఒక ఊహించని మార్పు కనిపించే అవకాశం కూడా ఉంది. కానీ ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మిస్ అయ్యే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి తెలియచేస్తాము. ఆ వివరాలతో పాటుగా శుభవార్త ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం కర్కాటక రాశి మిత్రులారా. ఈరోజు కర్కాటక రాశి వారికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. రాబోయే రోజుల్లో మీ జీవితంలో కొత్త అవకాశాలు, కొన్ని శుభ పరిణామాలు కనిపించే అవకాశం ఉందని జ్యోతిష విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో ఒక ప్రత్యేకమైన అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో వ్యవహరించే సమయంలో కొంత జాగ్రత్త అవసరం కావచ్చని కూడా చెప్తున్నారు. ఈ వీడియోలో శుభవార్త ఏమిటి, ఎలాంటి మార్పులు కనిపించే అవకాశం ఉంది, అలాగే ఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో ఆసక్తికరంగా కలిగించేలా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ప్రేమను చూపించండి. ఇలాంటి జ్యోతిష విశేషాలు, రాశి ఫలితాలు మరియు ఉపయోగకరమైన వీడియోలు ఎప్పటికప్పుడు చూడాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను సెలెక్ట్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ముఖ్యంగా మీ కుటుంబంలో, స్నేహితుల్లో లేదా బంధువుల్లో కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోను వారికి తప్పకుండా షేర్ చేయండి. వారికి కూడా ఈ సమాచారం ఉపయోగపడవచ్చు. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే మీ యొక్క లైక్, ఒక షేర్ మరింత మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. అలాగే మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ ఇష్ట దైవ నామాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారికి రాబోయే రోజుల్లో చోటు చేసుకోబోయే కొన్ని ముఖ్యమైన పరిణామాల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ప్రస్తుతం చెప్పబోయే విషయాలు జ్యోతిష విశ్లేషణల ఆధారంగా రూపొందించబడ్డాయి. మీ నిర్ణయాలు, సంబంధాలు, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన కొన్ని అంశాలపైన ఇవి ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఒక చిన్న పొరపాటు పెద్ద ఇబ్బందికి దారి తీయకుండా ఉండాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే మీకు అనుకూలంగా మారే అవకాశాలు, జాగ్రత్త వహించవలసిన విషయాలు, మీకు శుభప్రదంగా ఉండే సూచనలు ఏమిటో కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు చూస్తే ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా మిస్ కాకుండా పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి రాబోయే రోజుల్లో పని ఒత్తిడి కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని జ్యోతిష విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావడం, ఇప్పటికే ఉన్న పనులతో పాటు అదనపు పనులు కూడా పూర్తి చేయవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. కొన్ని సందర్భాలలో సమయం సరిపోవడం లేదనే భావన కలగవచ్చు. ఒక పని పూర్తి కాకముందే మరొక పని ప్రారంభించాల్సిన పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఆందోళనకి గురి కాకుండా ప్రశాంతంగా, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడం చాలా ముఖ్యం. పని ఎంత ఎక్కువగా ఉన్నా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్రతి పనికి ప్రాధాన్యత నిర్ణయించి ఒక్కొక్క దాన్ని పూర్తి చేయడం మంచిది. సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఒత్తిడి కారణంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరం. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం వల్ల పనిలో ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సహోదరులతో సత్సంబంధాలు కొనసాగించడం ఈ సమయంలో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న చిన్న అపార్థాలు, అభిప్రాయ భేదాలు రావడం సహజం. అయితే వాటిని పెద్ద సమస్యలుగా మార్చుకోకుండా పరస్పర గౌరవంతో వ్యవహరించడం చాలా మంచిది. అవసరమైనప్పుడు ఇతరులకు సహాయం చేయండి. అలాగే మీకు అవసరమైనప్పుడు సహాయం అడగడానికి కూడా వెనుకాడకండి. మంచి టీం వర్క్ మీ పనిని సులభతరం చేయడమే కాకుండా కార్యాలయంలో మీ పైన మంచి అభిప్రాయాన్ని కూడా ఏర్పరుస్తుంది. కొన్ని సందర్భాలలో మీ కృషిని వెంటనే గుర్తించకపోయినా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నం గమనించబడే అవకాశం ఉంది. మీ క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పనితీరు మరియు అంకిత భావం మీకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకురావచ్చు. సహనం కోల్పోకుండా మీ పనిని నిబద్ధతతో కొనసాగిస్తే మంచి ఫలితం కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడు ఆనందకరమైన విషయం ఏమిటి అంటే మీరు చేస్తున్న కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశం బలంగా కనిపిస్తోంది. మీ ప్రతిభను అధికారులు లేదా ఉన్నత స్థాయి వ్యక్తులు గుర్తించే పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రశంసలు అందుకోవడం, కొత్త బాధ్యతలు అప్పగించడం లేదా కెరీర్లో ముందడుగు వేసే అవకాశం రావడం వంటి సానుకూల పరిణామాలు కనిపించవచ్చు. కొందరికి పదోన్నతి, జీతం పెరుగుదల లేదా కొత్త అవకాశాల రూపంలో శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. అయితే ఈ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలంటే వినయం, క్రమశిక్షణ మరియు నిబద్ధతను కొనసాగించడం చాలా అవసరం.
విజయం వచ్చినప్పుడు కూడా మీరు అహంకారానికి తావివ్వకుండా అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరించడం చాలా మంచిది. మీ మంచి ప్రవర్తనే మీ విజయానికి మరింత బలపరుస్తుంది. రాబోయే రోజుల్లో పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీ శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశం ఉంది. సహనం, కృషి మరియు సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఈ కాలం మీ వృత్తి జీవితంలో ఒక మంచి మలుపుగా మారే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి రాబోయే రోజుల్లో జీవితంలో ఒక ఊహించని సానుకూల మార్పు కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక విషయం అనుకూల దిశగా కదలడం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొని చేసిన శ్రమకు తగిన ఫలితం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసిన వారికి ఈ కాలం ఆశాజనకంగా అనిపించవచ్చు. కొన్ని పరిస్థితులు ఒక్కసారిగా మీకు అనుకూలంగా మారుతున్నట్లు అనిపించవచ్చు. గతంలో మీ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా ఇప్పుడు అదే కృషికి మంచి గుర్తింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయగలవు. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు రావడం, ఆ బాధ్యతల ద్వారా తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం దక్కడం కూడా జరగవచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు లేదా విస్తరణకు దారితీసే పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా కొంత ఊరట లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న కొన్ని పనులు పూర్తి అవ్వడం వల్ల, ఆలస్యమైన చెల్లింపులు రావడం వల్ల ఆదాయానికి కొత్త మార్గాలు కనిపించడం వంటి అనుకూలమైన పరిణామాలు కొందరికి కనిపించవచ్చు. అయితే ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఆర్థిక క్రమశిక్షణను పాటించడం కూడా అంతే ముఖ్యం. అవసరం లేని ఖర్చులను తగ్గించి భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మంచిది. వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషాన్ని కలిగించే సంఘటనలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం పెరగడం, అపార్థాలు తగ్గడం, దూరమైన వ్యక్తులతో మళ్ళీ మంచి సంబంధాలు ఏర్పడడం వంటి పరిణామాలు మీ మనసుకు మరింత ప్రశాంతతను ఇవ్వవచ్చు. మీకు దగ్గరైన వ్యక్తుల ప్రోత్సాహం వల్ల కొత్త ఉత్సాహంతో ముందుకు సాగగలరు. మీరు ఒంటరిగా లేరనే భావన మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ఆలోచన విధానంలో కూడా ఒక సానుకూల మార్పు రావచ్చు. గతంలో భయపడిన పనులు ఇప్పుడు ధైర్యంగా చేయవలసిన సంకల్పం కలగవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరగవచ్చు. ఈ మార్పు మీ జీవితంలో ముందుకు తీసుకెళ్లే ముఖ్యమైన కారణంగా మారే అవకాశం సూచిస్తోంది. కొన్నిసార్లు జీవితాన్ని మార్చేసేది పెద్ద సంఘటన కాదు, మన దృక్పథంలో వచ్చే చిన్న చిన్న మార్పులే అని గుర్తుంచుకోండి. ఇప్పుడు మీకు ముఖ్యమైన సూచన ఏమిటంటే, మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే ఆలోచించి ముందుకు సాగితే మరింత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మీ కృషిపైన నమ్మకం ఉంచండి. మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయకండి. మీరు ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న అవకాశం ఊహించని సమయంలో మీ తలుపు తట్టవచ్చు. మొత్తానికి రాబోయే రోజులు కర్కాటక రాశి వారికి ఆశ, ఉత్సాహం మరియు కొత్త అవకాశాలను తీసుకురాగల కాలంగా మారే అవకాశం ఉంది. ప్రతి చిన్న విజయాన్ని ఆనందంగా స్వీకరించండి. ప్రతి అనుభవం నుంచి కొత్త పాఠాన్ని నేర్చుకోండి. సానుకూల ఆలోచన, క్రమశిక్షణ, నిరంతర కృషి మీ బలాలుగా మారితే ఈ కాలం మీ జీవితంలో గుర్తుండిపోయే మంచి మలుపుగా నిలిచే అవకాశం ఉంది. మీ పైన నమ్మకం ఉంచి ధైర్యంగా ముందుకు సాగండి. మంచి అవకాశాలు మీ వైపు రావడానికి మీరు సిద్ధంగా ఉంటే వాటిని విజయాలుగా మార్చుకునే శక్తి కూడా మీలోనే ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఇప్పుడు చెప్పబోయే మరో శుభవార్త మీ జీవితంలో కొత్త వెలుగులు నింపే అవకాశం ఉందని తెలియచేస్తున్నారు. చాలా కాలంగా మీ మనసులో ఉన్న కొన్ని కోరికలు నెరవేరే దిశగా అడుగులు పడుతున్నట్లు అనిపించవచ్చు. గతంలో ఎదురైన ఇబ్బందులు, నిరాశలు, అనిశ్చితి క్రమంగా తగ్గి వాటి స్థానంలో ఆశ, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైన భావన కలగవచ్చు. ఇప్పటి వరకు ఎన్నో విషయాలను గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి గురైన వారు ఇప్పుడు కొంత ప్రశాంతతను అనుభవించే అవకాశం ఉంది. మీకు ఇబ్బంది కలిగించిన కొన్ని సమస్యలు పరిష్కార మార్గంలోకి రావచ్చు. దీంతో మనసులో ఉన్న భారమంతా క్రమంగా తగ్గి కొత్త ఉత్సాహంతో ప్రతిరోజును ప్రారంభించగల పరిస్థితులు ఏర్పడవచ్చు. చాలా కాలం తర్వాత మనస్ఫూర్తిగా నవ్వే సందర్భాలు కూడా మీ జీవితంలో కనిపించవచ్చు. కుటుంబ వాతావరణం కూడా మీకు ఆనందాన్ని కలిగించేలా మారే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగడం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరగడం, చిన్న చిన్న అపార్థాలు తొలగిపోవడం వంటి సానుకూల మార్పులు కనిపించవచ్చు. మీ సంతోషాన్ని పంచుకునే వ్యక్తులు మీ చుట్టూ ఉండడం వల్ల మీరు మరింత మానసికంగా బలంగా మారవచ్చు.
కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు కొత్త ధైర్యాన్ని అందించగలదు. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు కూడా మీ మనసును ఆనందింపచేసే అవకాశం ఉంది. మీరెంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం రావచ్చు, లేదా మీ కృషికి తగిన గుర్తింపు లభించవచ్చు. మీ పైన నమ్మకం ఉంచిన వారికి విశ్వాసాన్ని నిలబెట్టే అవకాశం దక్కించవచ్చు. ఈ నియమాలను మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచి భవిష్యత్తు లక్ష్యాల వైపు ఉత్సాహంగా అడుగులు వేయడానికి ప్రేరణ కలిగించవచ్చు. ఆర్థిక విషయాల్లో కూడా కొంత సానుకూల మార్పు కనిపించే అవకాశం ఉంది. ఆదాయం పెరగడం, నిలిచిపోయిన పనులు పూర్తి కావడం, లేదా ఊహించని విధంగా ఒక మంచి అవకాశం రావడం వంటి పరిణామాలు మీలో సంతోషాన్ని నింపవచ్చు. ఈ మార్పులు మీ భవిష్యత్తు ప్రణాళికలకు మరింత ధైర్యంగా అమలు చేయడానికి సహాయపడే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే వచ్చిన అవకాశాలను తెలివిగా ఉపయోగించుకోవడం కూడా అంతే ముఖ్యమని సూచిస్తున్నారు. ముఖ్యంగా మీ మనసులో చాలా కాలంగా ఉన్న ఆందోళనలు తగ్గి మానసికంగా ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా ఉండే రోజులు దగ్గర పడుతున్నట్లు అనిపించవచ్చు. ఉదయం లేవగానే ఒక కొత్త ఆశతో రోజులు ప్రారంభించాలని అనిపించవచ్చు. చిన్న విజయాలు కూడా మీకు పెద్ద ఆనందాన్ని కలిగించవచ్చు. మీ చుట్టూ ఉన్న మంచి వ్యక్తులు, మంచి సంఘటనలు మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీ ఆలోచనలు మరింత స్పష్టంగా మారవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలలో ధైర్యం పెరగవచ్చు. గతాన్ని తలుచుకుని బాధపడడం కంటే భవిష్యత్తును ఆశతో చూడాలనే భావన మీలో బలపడవచ్చు. ఇదే మీ విజయానికి ఒక ముఖ్యమైన బలం కావచ్చు. మొత్తానికి చూస్తే రాబోయే రోజుల్లో కర్కాటక రాశి వారికి ఆనందం, ప్రశాంతత, ఆశ మరియు కొత్త అవకాశాల సందేశాన్ని తీసుకురావచ్చు. జ్యోతిష్య విశ్లేషణల ప్రకారం ఈ సానుకూల సూచనలు మనస్ఫూర్తిగా తీసుకొని మీ కృషిని కొనసాగించండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే మీ జీవితంలో మరిన్ని వెలుగులు నిండే అవకాశాలు ఉన్నాయి. మీ ముఖం పైన చిరునవ్వు, మీ మనసులో ప్రశాంతత, మీ అడుగుల్లో ఆత్మవిశ్వాసం పెరిగే కాలం ఇది. ఈ సమయం మీకు ఎన్నో మధురమైన అనుభూతులను అందించబోతోంది. కర్కాటక రాశి వారికి ఒక ముఖ్యమైన సూచన: మీ సహజ స్వభావం చాలా మంచిది. మీరు ఒక్కసారి ఎవరినైనా నమ్మితే వారిని మనస్ఫూర్తిగా ఆదరిస్తారు. మీకు తెలిసిన వారికి సహాయం చేయడంలో వెనుకాడరు. అందుకే చాలామంది మీ మంచితనాన్ని, మీ నిజాయితీని అభినందిస్తారు. అయితే అదే మంచితనాన్ని కొందరు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే రాబోయే రోజుల్లో ఎవరినైనా నమ్మే ముందు కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. జ్యోతిష విశ్లేషణల ప్రకారం మీ చుట్టూ స్నేహితులమని, శ్రేయోభిలాషులమని కనిపించే ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఉండకపోవచ్చు. కొందరు మీ ఎదుట ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడినా మీ వెనుక మీ గురించి భిన్నంగా మాట్లాడే అవకాశం కూడా ఉండవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరిని అనుమానించవలసిన అవసరం కూడా లేదు. కానీ ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు వారి ప్రవర్తనను గమనించడం, కాలక్రమంలో వారు ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులతో వ్యవహరించే సమయంలో కొంత అదనపు జాగ్రత్త పాటించడం మంచిదని కొన్ని జ్యోతిష విశ్లేషణలు సూచిస్తున్నాయి. అయితే దీని అర్థం ఆ అక్షరం పేరుతో ఉన్న ప్రతి వ్యక్తి అలానే ఉంటారని కాదు. అది ఒక సాధారణమైన జ్యోతిష సూచన మాత్రమే. కాబట్టి ఎవరి గురించైనా పేరు ఆధారంగా నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు. వారి మాటలు, చేతలు, మీ పట్ల వారి ప్రవర్తన ఎలా ఉందో గమనించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితి లేదా భవిష్యత్తు ప్రణాళికలు ప్రతి ఒక్కరితో పంచుకోవడం మంచిది కాదు. కొన్నిసార్లు మనం నమ్మి చెప్పిన విషయాలే తరువాత మనకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. అందుకే మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలకు నిజంగా నమ్మకమైన వారితో మాత్రమే పంచుకోవడం చాలా మంచిది. మీ విజయాలు, మీ ప్రణాళికలు, మీ బలహీనతలు ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసుకోవాలంటే మీరు కష్టంలో ఉన్నప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉందో గమనించండి. మీ విజయాన్ని చూసి సంతోషించే వ్యక్తులు, మీ అభివృద్ధికి ప్రోత్సాహం ఇచ్చే వ్యక్తులు, మీ తప్పులు కూడా గమనించి మంచిగా చెప్పి సరిదిద్దేవారు నిజమైన శ్రేయోభిలాషులు కావచ్చు. కానీ మీ విజయాన్ని చూసి అసౌకర్యంగా భావించేవారు, ఎప్పుడూ నిరుత్సాహపరుస్తూ మాటలు చెప్పేవారు లేదా మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసేవారు, ఇటువంటి వారు ఉంటే వారితో కొంత దూరం పాటించడం మంచిది. ఈ సమయంలో మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే తొందరపడి ఎవరిని పూర్తిగా నమ్మకండి. వారి మాటల కంటే వారి పనులను గమనించండి. సమయం చాలాసార్లు మనకు నిజమైన
వ్యక్తులను గుర్తించే అవకాశం కూడా ఇస్తుంది. కాబట్టి సహనంతో, వివేకంతో వ్యవహరించండి. మీ మేలు కోరుకునే వ్యక్తులను దగ్గర ఉంచుకోండి. మీ మనశ్శాంతిని దెబ్బతీసే వారితో అవసరమైనంత వరకు మాత్రమే సంబంధం కొనసాగించండి. గుర్తుంచుకోండి, మీ మంచితనం మీ బలం. అయితే ఆ మంచితనానికి వివేకం కూడా తోడైతే ఎవ్వరూ మిమ్మల్ని సులభంగా మోసం చేయలేరు. మీ నిర్ణయాల్లో స్పష్టత ఉంచుకోండి. మీ నమ్మకాన్ని విలువైన వారికి మాత్రమే ఇవ్వండి. ఇలా చేస్తే మీ సంబంధాలు మరింత బలపడతాయి. మీ జీవితంలో కూడా ప్రశాంతంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఒక ముఖ్యమైన సానుకూల సూచన. మీ జీవితంలో కొన్నిసార్లు మీ పురోగతిని చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితులు వచ్చినా భయపడవలసిన అవసరం లేదని జ్యోతిష విశ్లేషణల ప్రకారం మీరు ప్రశాంతంగా ఆలోచించే స్వభావం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే తెలివితేటలు కలవారని చెప్తున్నారు. అదే మీకు పెద్ద బలంగా మారే అవకాశం ఉంది. ఎవరైనా మీకు ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నించినా వారి ఉద్దేశాలను క్రమంగా గుర్తించే సామర్థ్యం మీలో ఉంటుంది. తొందరపడి స్పందించకుండా పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు వెళితే మీ వైఖరి వల్ల అనవసరమైన సమస్యలు నివారించే అవకాశం ఉంటుంది. మీ సహనం, వివేకం, అనుభవం మీకు రక్షణగా నిలవవచ్చు. కొన్ని సందర్భాలలో మీ గురించి అపోహలు సృష్టించడానికి లేదా మీ పనికి ఆటంకాలు కలిగించడానికి ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నిజాయితీగా, నిబద్ధతతో మీరు చేసే పని చివరికి మీకే గౌరవాన్ని తీసుకురాగలదు. మీ కృషి, మీ ప్రవర్తనే మీకు బలమైన సమాధానాలుగా నిలుస్తాయి. అందువల్ల ప్రతి విషయానికి భావోద్వేగంతో స్పందించడం కంటే తెలివిగా వ్యవహరించడం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఉన్న ఆలోచనా శక్తి, పరిస్థితులను విశ్లేషించే సామర్థ్యం, సరైన వ్యక్తులను గుర్తించే తెలివి వల్ల ఎలాంటి సవాళ్లైనా ధైర్యంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రతికూల పరిస్థితులను కూడా మీకు అనుకూలంగా మార్చుకునే నైపుణ్యం మీలో దాగి ఉంటుంది. అందుకే మీ పైన మీరు నమ్మకం ఉంచండి. ధైర్యాన్ని కోల్పోకండి. ప్రశాంతమైన మనసుతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా అధిగమించి విజయాన్ని అందుకునే అవకాశాలు మరింత బలపడతాయి. కర్కాటక రాశి వారికి రాబోయే రోజుల్లో జీవితంలో కొత్త అవకాశాలు, సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు చేసిన కృషికి తగిన ఫలితాలు పొందే సమయం దగ్గరలోనే ఉంది. మీలో ఉన్న పట్టుదల, సహనం, కష్టపడే స్వభావం మీకు కొత్త మార్గాలను తెరవగలదు. జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుందన్న భావన కలిగి భవిష్యత్తు పైన మరింత ఆశతో ముందుకు సాగాలని పరిస్థితులు ఏర్పడవచ్చు. కెరీర్ పరంగా చూస్తే కర్కాటక రాశి వారికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు రావడం, తమ బాధ్యతను నిరూపించుకునే అవకాశాలు రావడం లేదా ఉన్నత స్థాయికి ఎదిగే మార్గాలు కనిపించడం జరగవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న గుర్తింపు, ప్రశంసలు లేదా మంచి మార్పులు మీకు ఆనందాన్ని ఇవ్వవచ్చు. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకూల అవకాశాలు లభించే అవకాశం ఉంది. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే ఈ అవకాశాలను మరింత బలంగా ఉపయోగించుకోగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కొత్త పరిచయాలు, కొత్త భాగస్వామ్యాలు లేదా వ్యాపార విస్తరణకి సంబంధించిన ఆలోచనలు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవడం మంచిది. మీ అనుభవాన్ని, తెలివిని ఉపయోగించి ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా క్రమంగా పురోగతి కనిపించే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరగడం, నిలిచిపోయిన పనులు పూర్తి కావడం లేదా ఆర్థికంగా మెరుగైన పరిస్థితులు ఏర్పడడం వంటి శుభ పరిణామాలు రావచ్చు. అయితే వచ్చిన డబ్బులను తెలివిగా నిర్వహించడం, భవిష్యత్తు అవసరాల కోసం ప్రణాళికలు వేసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక స్థిరత్వం కోసం క్రమశిక్షణతో ముందుకు సాగండి. కుటుంబ జీవితంలో ప్రేమ, అనుబంధాలు మరింత బలపడే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం, ప్రోత్సాహం లభించడం వల్ల మీలో కొత్త ఉత్సాహం పెరగవచ్చు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మీ మాట తీరు, మీ శ్రద్ధ కుటుంబ సంబంధాలను మరింత బలపరుస్తాయి. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయంగా చెప్పబడుతుంది. చదువుపైన ఏకాగ్రత పెరగడం, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలగడం, పోటీ పరీక్షలు లేదా ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయత్నాలలో పురోగతి కనిపించడం జరగవచ్చు. విదేశీ విద్య లేదా విదేశాలలో కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాల విషయంలో కూడా కొన్ని శుభ సూచనలు కనిపించవచ్చు. ఉద్యోగం, విద్య లేదా వ్యక్తిగత కారణాలతో దూర ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు రావచ్చు. కొత్త ప్రదేశాలు, కొత్త అనుభవాలు మీ జీవితంలో మంచి మార్పులు తీసుకురాగలవు. మొత్తంగా చూస్తే రాబోయే రోజులు కర్కాటక రాశి వారికి కొత్త ఆశలు, అవకాశాలు మరియు అభివృద్ధికి దారితీసే కాలంగా మారే అవకాశం ఉంది. మీ కృషిని కొనసాగిస్తూ ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే జీవితంలోని అనేక రంగాల్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది.
ఆత్మవిశ్వాసంతో సానుకూలంగా ఆలోచనతో ముందుకు సాగండి. మీ శ్రమ, మీ నమ్మకం, మీ పట్టుదల మీ భవిష్యత్తుకు మంచి మార్గాన్ని చూపించే బలమైన సాధనలుగా నిలుస్తాయి. కర్కాటక రాశి వారికి ఒక ఆధ్యాత్మికపరమైన సూచన. మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీలో ఉన్న నమ్మకం, ధైర్యం మరియు సానుకూల ఆలోచనే మీకు గొప్ప బలంగా నిలుస్తాయి. దైవం పైన విశ్వాసం ఉంచడం వల్ల మనసుకు ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. కష్ట సమయాల్లో కూడా ఓర్పుతో ముందుకు సాగండి. ఆధ్యాత్మిక ఆలోచనలు సహాయపడతాయి. మీకు దైవబలం ఉందనే నమ్మకంతో ప్రతిరోజు భక్తితో దేవతారాధన చేసుకోవడం మంచిది. ఉదయం లేదా మీకు అనుకూలమైన సమయంలో ప్రశాంతమైన మనసుతో ఇష్టదైవాన్ని స్మరించుకోండి. ఇష్టదేవత నామస్మరణ చేయడం వల్ల మనసులోని ఆందోళనలు తగ్గి సానుకూలమైన శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. భక్తితో చేసే ప్రార్థన మనసులో మంచితనం, సహనం, దయ వంటివి గొప్ప గుణాలు పెంచుతాయి. ప్రతిరోజు మీ జీవితంలో మంచి ఆలోచనలు, మంచి పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇతరులకు సహాయం చేయడం, అవసరం ఉన్న వారికి అండగా నిలవడం, మీకు చేతనైనంత వరకు కూడా మంచి కార్యక్రమాలు చేయడం వల్ల మనసుకు ఎంతో సంతృప్తి లభిస్తుంది. మనం చేసే మంచి పనులు మన జీవితంలో సానుకూల మార్పులకి కారణమవుతాయని చాలామంది విశ్వసిస్తారు. ముఖ్యంగా గోమాతను గౌరవించడం, గోసేవ చేయటం మన సాంప్రదాయాల్లో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అవకాశం ఉన్నప్పుడు గోవుకి ఆహారం అందించడం, వాటిని ప్రేమతో చూసుకోవడం మంచి కార్యంగా పరిగణింపబడుతుంది. అలాగే పశువులు, పక్షులు వంటి జీవుల పట్ల దయ చూపించండి. పక్షులకు నీరు అందించడం, వాటికి ఆహారం పెట్టడం వంటి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు కూడా ఎంతో గొప్పవి. ప్రతి జీవిలోనూ దైవత్వాన్ని చూడాలి అనే భావనతో ముందుకు సాగండి. ఒక చిన్న జీవికి అందించే ఆహారం, ఒక దాహంతో ఉన్న పక్షికి ఇచ్చే నీరు కూడా గొప్ప మానవత్వాన్ని చూపించే పనులే. ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల మనసులో ఆనందం, ప్రశాంతత పెరుగుతాయి. మీలో దయ, ప్రేమ, సహాయం చేసే గుణం మరింత బలపడుతుంది. జీవితంలో విజయాలు సాధించడానికి కృషి ఎంత అవసరమో మంచి పనులు మరియు మంచి ఆలోచనలు కూడా అంతే అవసరం. దైవం పైన నమ్మకం ఉంచుతూ మీ కర్తవ్యాలను నిజాయితీగా నిర్వహించండి. కష్టపడి పని చేయండి. ఇతరులకు మేలు చేయండి. మీ చుట్టూ ఉన్న వారికి సంతోషాన్ని పంచండి. కర్కాటక రాశివారు రాబోయే రోజుల్లో ఆధ్యాత్మికతను, మంచితనాన్ని జీవితంలో భాగంగా చేసుకుంటే మనసుకు మరింత బలం లభించే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఇష్టదైవ నామస్మరణతో రోజును ప్రారంభించండి. మీ జీవితంలో శాంతి, ఆనందం, సానుకూల శక్తి పెరగాలని కోరుకుంటూ మంచి మార్గంలో ముందుకు సాగండి. కర్కాటక రాశి మిత్రులారా, తెలుసుకున్నారు కదా మీకు రాబోయే రోజుల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయో, అలాగే ఏ అక్షరం గల వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాల గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ప్రేమను చూపించండి. ఇలాంటి జ్యోతిష విశ్లేషణల కోసం, రాశి ఫలాలు మరియు ఉపయోగకరమైన వీడియోలను ఎప్పటికప్పుడు చూడాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ను సెలెక్ట్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ముఖ్యంగా మీ కుటుంబంలో, స్నేహితుల్లో లేదా బంధువులలో కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. వారికి కూడా ఈ సమాచారం ఉపయోగపడవచ్చు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ మీ ఇష్టదైవ నామాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీ యొక్క లైక్, ఒక్క షేర్ మాకు మరింత మంచి వీడియోలను తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.